అంటే చాలామంది ఏం చేస్తారంటే నాలెడ్జ్ లేని వాళ్ళు సొంతం ఇల్లు ప్లాన్ చేసుకుంటారు. సొంతం ఇల్లు ఎప్పుడు ప్లాన్ చేయొద్దు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే కదా ఇంపార్టెంట్. సొంతం ఇల్లు అదే చెప్తున్నా, నేను మిడిల్ క్లాస్ గురించి మాట్లాడతలేను. వెన్ యు ఆర్ గోయింగ్ టు రిచ్, పెద్ద లెవెల్ పోతున్నప్పుడు నువ్వు హైదరాబాద్లో మార్వడీస్ని తీసుకో. 99 మంది మార్వడీస్ ఇల్లు కొనుక్కోరు, అవును కిరాయిలో ఉంటారు. అవును. ఇప్పుడు నీకు 100 మంది తెలుసు. ఈ 100 మందిలో 99 మంది దగ్గరికి నువ్వు పోతావు, ఒక్కడే మీ ఇంటికి వస్తాడు. అంటే మీ ఇల్లు చూసే అవకాశం ఒక్కరికే ఉంది 100 మందిలో. బట్ నీ కార్ చూసే అవకాశం 99 మందికి ఉంది. అందుకని కార్ చూపించు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీ ఇంటికి సత్యనావతానికి ఒక పంతులు వచ్చిండు, సైకిల్ మీద వచ్చిండు, బండి మీద వచ్చిండు, కార్లు వచ్చిండు. సైకిల్ మీద వచ్చినోనికి సత్యనావతానికి 1000 రూపాయలు ఇస్తావు, బండి మీద వచ్చినోనికి 2000 ఇస్తావు. ఉసుకున్న వాడు ఇన్నోవాలో వచ్చాడు అనుకో, సచ్చుకుంటూ నీ దగ్గర ఉన్నా లేకున్నా 3000 ఇస్తావు. ఎందుకు? పంతులకు కాదు వాల్యూ కారుకు. అవునా? ఇట్స్ ఆల్ అబౌట్ మెయింటెనెన్స్. నేను అందుకని నువ్వు ఫస్ట్ కారు కొనమని చెప్తా. సో నేను ఇచ్చే కౌన్సిలింగ్ ఆ లెవెల్ ఉంటుంది. ఇంత నెగిటివ్ చెప్పే వేణుస్వామి పాజిటివ్ చెప్తే ఎట్లుంటుంది?